అందరికీ నా నమస్కారములు. నా పేరు చిల్లా పద్మనాభరెడ్డి. వేదిక మీద ప్రసంగించడం ఎలా అనే అంశాన్ని గురించి ఈరోజు మనం చర్చించుకున్నాం. చాలామంది ఎంతసేపైనా కూర్చొని మాట్లాడగలరు కానీ ఏదైనా ఒక సమస్య మీద నిలబడి మాట్లాడాలంటే అందుకు చాలా భయపడతారు. అందుకు గల కారణము మేము మాట్లాడలేము అనే ఒక అసంబద్ధమైన లోపంతో మాట్లాడలేకపోతున్నారు. దానికి కారణం మనలోని లోపమే. ఏమి భయపడాల్సిన అంశం లేకుండా భయపడకుండా మనం ధైర్యంగా హుందాగా మాట్లాడాలి అంటే ఏదైనా మనం అనుకున్న అంశాన్ని గట్టిగా మన ఇంట్లోనే మనం గట్టిగా మాట్లాడాలి. అలానే మనం తెలుసుకున్నటువంటి అంశాన్ని అద్దం ముందర నిలబడి మనలోని లోపాలను గ్రహించి మనం మార్చుకోవచ్చు, గ్రహించవచ్చు. తర్వాత మన లోపాలను గ్రహించుకొని లోటుపాట్లను సరిదిద్దుకోవచ్చు. నెక్స్ట్ మనము మాట్లాడేటువంటి అంశాలను సున్నితంగా, శుభ్రంగా అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడాలి. అంతేకాకుండా ఎంతమంది ఉన్నారు మన ఎదుట, వాళ్ళ ఎదుట ఉన్నటువంటి అంశాన్ని 10 మంది ఉంటే మన యొక్క కంఠాన్ని ఒక రకంగాను, 50 మంది ఉంటే మన యొక్క కంఠాన్ని పెంచి స్పష్టంగా, సరళంగా, హుందాగా, అందరికీ వినసొంపుగా, అందరినీ చూస్తూ గమనిస్తూ మనం చెప్పేటువంటి అంశాన్ని అర్థమయ్యేట్టుగా చెప్పాలి. ఏదైనా మనం ఒక అంశాన్ని చెప్పాలంటే మొట్టమొదటిసారిగా దాని యొక్క అర్థాన్ని చెప్పాలి. ఉదాహరణకు ఏదైనా గ్రామం అంటే ఒక పల్లె, ఆ పల్లెలో ఉన్నటువంటి జనాభా, అలానే ఆ యొక్క పల్లెలో పాఠశాల, అదేవిధంగా తోటలు, వాటి యొక్క విషయాలు వివరించాలి. అర్థమయ్యే విధంగా వినసొంపుగా అందరికీ మనం మాట్లాడే అంశాన్ని గ్రహించాలి. మొట్టమొదటిసారిగా మనం నేర్చుకున్నటువంటి అంశాన్ని, చెప్పేటువంటి అంశాన్ని టేప్ రికార్డర్లో కానీ ఈ యొక్క ఫోన్లో కానీ మనం విని మనలోని లోపాలను మనమే గ్రహించుకోవచ్చు. అంతేకాకుండా మన శ్రేయోభిలాషులు ఎవరైనా ఆ యొక్క సమావేశంలో ఉంటే మన తప్పులొప్పులు ఏమైనా ఉంటే వాటిని అడిగి తెలిసి గ్రహించుకోవచ్చు, మరియు సరిదిద్దుకోవచ్చు. అంతేకాకుండా ఏ అంశాలైనా గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు. ఆ యొక్క గొప్ప వ్యక్తుల యొక్క సారాంశాలు, మాట్లాడేటువంటి వ్యక్తుల యొక్క విషయాలను గ్రహించి వాళ్ళ యొక్క ఆ వక్తల యొక్క ఉపన్యాసాలు విని ఏవైనా ముఖ్యాంశాలు ఉంటే రాసుకోవాలి. అలాగే కవులు, కళాకారులు, సంఘ సంస్కర్తలు సమాజంలో ఉంటారు. వారి యొక్క పుస్తకాలను మనం చదివి ఆ యొక్క పుస్తకాల్లో సారాంశాన్ని గ్రహించి అందులోని పాయింట్స్ను, అందులోని ముఖ్యాంశాలను ఆ యొక్క పుస్తకంలో గుర్తు చేసుకొని రాసుకోవాలి. మనం తర్వాత అంశాల్లో మాట్లాడుకోవచ్చు. ఇలా అంతేకాకుండా దేశంలో అనేక మంది విద్యావంతులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. వారు మాట్లాడే అంశాలను మనం గ్రహించుకోవాలి. అవి యూట్యూబ్లో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాకుండా మన రాష్ట్రంలో మన మాజీ ముఖ్యమంత్రి నందమూరి ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో ఎంతో శుభ్రంగా, హుందాగా, తెలుగులో చక్కగా మాట్లాడేవారు. అటువంటి వారి యొక్క విషయాలను మనం యూట్యూబ్లో గ్రహించవచ్చు. అంతేకాకుండా మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు తెలుగును స్పష్టంగా, సరళంగా, హుందాగా అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడేవారు. అటువంటి వారి యొక్క ఉపన్యాసాలు వినాలి. నెక్స్ట్ మన యొక్క భారతదేశంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా కానీ ఒక అంశాన్ని చక్కగా, స్వరళంగా, ఏదైనా అకౌంట్స్లో తన యొక్క బాట్రీభాయ్, అగర్వాల్, ఇట్లాంటి అంశాలను గ్రహించినట్టు వారి యొక్క ముఖ్యాంశాలను ఫలాని అంశానికి 3,65,719 రూపాయలు ఫలాని పత్తుకు ఖర్చు అయిందని చెప్పి సరళంగా, స్పష్టంగా, వినసొంపుగా కళ్ళు మూసుకొని చెప్పేవారు. అలాంటి వారి యొక్క విషయాలను కూడా మనం గ్రహించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా, వినసొంపుగా, హుందాగా మాట్లాడేటప్పుడు ఎవరిని బాధ పెట్టకుండా, భయపడకుండా హుందాగా మాట్లాడితే మనం వేదిక మీద ఎప్పుడైనా కానీ, ఎక్కడైనా కానీ మాట్లాడవచ్చు. ఇటువంటి విషయాలను అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పేందుకే నా యొక్క ఉపన్యాసాన్ని నేను ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నా నమస్కారములు.